ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్లో హల్చల్ చేసే వీడియో చాలా చూస్తూ ఉన్నాము. ఏంటి అంటే ఎస్సీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ మతంలోకి అయినట్లయితే వాళ్ళకు ఎస్సీ హోదా రద్దవుతుంది. ఏ రోజైతే వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి మారిపోతారో ఆ రోజు నుండి వాళ్ళు బీసీసీలో వస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వేరే నాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద పెట్టడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు 24/3/2026 ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం డిస్కషన్స్, విమర్శలు, ప్రతి విమర్శలు, ఒకరు ఎస్సీ హోదా ఉంటుంది, పుట్టుకతోటి కులం వస్తుంది, మతం మారినంత మాత్రాన కులం మారదు అని వాదించే వాళ్ళు కొందరైతే మతం మారిపోతే కులం మారిపోతుంది, ఈ కులంలో ఈ మతంలో అంటే హిందూ మతంలో ఉండమని వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారు కాబట్టి మతం మారినప్పుడు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ఆర్డినెన్స్ 1950లో వచ్చిన దీని ప్రకారం ఎస్సీ హోదా రద్దవుతుంది అని కొంతమంది వాదన ఉంది. ఈ విధంగా ఉంటే అసలు రిజర్వేషన్స్ దేని ప్రకారం వచ్చినాయి, ఎవరు అనుభవిస్తున్నారు అనేది కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిజర్వేషన్స్ అనేటివి కుల ప్రాతిపదికన ఎవరైతే బాగా వెనకబడి ఉన్నారో వాళ్లకు రాజ్యాంగ ప్రతిఫలాలు అందాలి, అభివృద్ధిలోకి రావాలని ఇవ్వడం జరిగింది. అంత మాత్రాన కులమే పుట్టుక నుండి సచ్చేసేపు ఉంటుందని అనడానికి వీల్లేదు. ఎప్పుడైనా ఒక మనిషి దినదిన అభివృద్ధి చెందుతాడు కానీ పుట్టిన దగ్గరే ఉండాలని అనుకోడు. ఒకప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ పుట్టాడో అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే జీవించి, అక్కడే పెళ్లి చేసుకొని, అక్కడే పిల్లలు కానీ అక్కడే పిల్లలకు పెళ్లి చేసి మనమన్లు మునిమనమరాన్లు మునిమనమన్లను చూసిన తర్వాత అక్కడే చచ్చిపోయేది. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత చదువుకుంటా ఉన్నాడు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నాడు, గల్లీ నుండి ఢిల్లీకి వెళ్తూ ఉన్నాడు. అంటే మార్పు అనేది వచ్చింది. కులము అనేది ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్లకు రాజ్యాంగం అమలులో లేనప్పుడు కులము అమలులో ఉంది. అంటే పూర్తిగా కులం పోయిందని నేను చెప్పడం లేదు. పల్లెటూళ్ళల్లో కులము ఉంది. కుల పునాదులని అంత ఈజీగా తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు. కులాన్ని అనేది రద్దు చేసినప్పుడే, రాజ్యాంగం బద్ధంగా కులాన్ని రద్దు చేసినప్పుడు మాత్రమే ఈ కులం అనేది పోతుంది తప్ప కులం అనేది రద్దు కాదు. అలా అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కాదనడానికి వీల్లేదు. కులం అనేది పోవడం లేదు కాబట్టి కుల ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్ని ఉపయోగించుకోవచ్చు అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనము దినదిన అభివృద్ధి చెందుతున్నాము. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నారు, ఎస్సీలో ఉన్న వాళ్ళు కలెక్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారనంటే వాళ్ళు రాజ్యాంగ ప్రతిఫలాలు ఉపయోగించుకున్నారు కాబట్టే కదా ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి అభివృద్ధి చెందిన తర్వాత రిజర్వేషన్ అవసరం లేదు. అంటరానితనం ఉంది అని అంటున్నారు. ఉంది లేదని పల్లెటూళ్ళలోకి వెళ్తే ఉండొచ్చు. అంత మాత్రం చేత రిజర్వేషన్ ఇంకా ఉండాలి అనడం అసంబద్ధం. ఎవరైతే డెవలప్ అయిందో వాళ్ళకు రిజర్వేషన్ తీసేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకు రిజర్వేషన్ తీసేసినప్పుడే ఆ కులంలో ఉన్న వెనుకబడి ఉన్న వాళ్లకు రిజర్వేషన్ అందుతాయి.
ఇప్పుడు ఎవరైతే వాదిస్తున్నారో కులము పోదు మతం మారినంత తర్వాత కులం ఎందుకు పోతుంది, పుట్టుకతోటి కులం వచ్చిందని అనేవాళ్ళు, డెవలప్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. డెవలప్ కాకుండా వేరే టౌన్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని అయితే ఉండరు కదా. డెవలప్ అయితేనే కదా ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళ్తున్నది. వలసలు అని అంటున్నాం. వలసలు ఎప్పుడు వెళ్తారు? వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది సంపాదించుకొని డెవలప్ అవుతారు. అంటే తెలివితేటలు ఉన్నప్పుడే మన వలసలు వెళ్ళి అక్కడ సంపాదించేది. మనము వలసలు వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి తెలివితేటలు లేవు, పాపము పేదవాళ్ళు కాబట్టి అనుకోవడానికి వీలేదు. పేదవాళ్ళు కావచ్చు, పుట్టుకతోటి పేదవాడైనంత మాత్రాన చచ్చేంత వరకు కూడా పేదవాడిగానే ఉంటాడు. చచ్చేటప్పుడు కూడా పేదవాడే అనడానికి వీల్లేదు. వాళ్ళ తెలివితేటను బట్టి వాళ్ళు పుట్టిన చోట ఉండొచ్చు, వేరే చోటకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు, అక్కడ డెవలప్ కావచ్చు, వృద్ధిలోకి రావచ్చు. వృద్ధిలోకి వచ్చిన తర్వాత కూడా నేను పుట్టింది ఇదే కులం, నాది అదే, నాకు రిజర్వేషన్ కావాలి అడగడానికి రైట్ లేదు. ఎస్సీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఉద్యోగం పొందిన తర్వాత వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు ఉపయోగించుకోకూడదు, ఇంకోనికి ఇవ్వాలి. అంబేద్కర్ ఇష్టము, మేము అంబేద్కర్ ఆశయాలతో జీవిస్తున్నాము, అంబేద్కర్ ఆ రోజు రిజర్వేషన్ గురించి రాశారు, ఆ ప్రతిఫలాలు రిజర్వేషను మేము బతుకున్నంత వరకు, ఈ సమాజం ఉన్నంత వరకు రావాలి అని క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకసారి మనము కులాల గురించి ఆలోచించినప్పుడు కులము అనేది ఉంది, అంటరానితనము అనేది ఉంది, అగ్రకులాల వాళ్ళు రానియడం లేదని మనము అన్నప్పుడు ఈరోజు ఒకే కులంలో ఉన్న వ్యక్తులు, ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, ఒక మినిస్టరు ఎస్సీ కేటగిరీ నుండి ఉన్నాడు అనుకుందాం. అతను అన్టచబిలిటీ చూపించడం లేదా? బాగా పేదవాడు, అదే కులానికి సంబంధించిన వాడు, అతని బంధువునే అంటరాని వాడిగా చూస్తూ ఉన్నాడా లేదా? ఇది నిజమా కాదా? ముందు ఆలోచించండి. అంటే అంటరానితనం అనేది ఒక కులంతో రావడం లేదు, ధనంతో కూడా వస్తూ ఉంది. ధనము, రాజకీయ బలము, ఈ రెండిటితోటి కులం ముడిపడి ఉంది తప్ప ఒక కులము ఆ రోజు పుట్టినరోజు కులం ఉంది కాబట్టి చచ్చేంత వరకు కులము ఉంటుంది అనేది అబద్ధం. ఈరోజు కులాల్ని పెంచేది ధనవంతులు. ఏ కులంలో ఉన్నా ప్రతి కులంలో కూడా ధనవంతుడిది హయ్యర్ కాస్ట్, అదే కులంలో ధనం లేని వాంది లోయర్ క్యాస్ట్. అంతే తప్ప కులము ఎక్కువ కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళది ఎక్కువ కులము, తక్కువ కులంలో పుట్టినంత మాత్రాన తక్కువ కులము అనడానికి వీల్లేదు. అగ్రకులాలలో పేదవాళ్ళు లేరా? అగ్రకులాలలో పేదవాళ్ళు ఉన్నారు. అగ్రకులంలో ఉన్నవాడు ఆ పేదవాడిని ఇంటికి రానిస్తాడా? రానియడు కదా. హెల్ప్ చేయొచ్చు, ఒక రకంగా ఏదైనా వాళ్ళకు అవసరం ఉన్నట్లయితే కొన్ని సందర్భాలలో హెల్ప్ చేయొచ్చు. వాళ్ళల్లో అగ్రకులాలలో ఐక్యత కొంత ఉంది కాబట్టి కొన్ని సందర్భాలలో హెల్ప్ జరుగుతుంది. కానీ ఈ లోయర్ కులాలలో ఎస్సీ కులం మాకు రిజర్వేషన్ కావాలి, మాకు పుట్టుకతోటి మేము వివక్షకు గురైనాము, చచ్చేంతరం కావాలి, అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ రాశారు కాబట్టి మేము అనుభవించి తీరాల్సిందే, మతం మారినంత మాత్రాన కులం మారదు అని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాంకులో ఉన్న వాళ్ళని కాకుండా అదే కులములో పేదవాళ్ళని ఎంతవరకు గౌరవిస్తున్నారో ముందు వాళ్ళని చెప్పమనండి. ఎవరైతే ఈరోజు వాదోపవాదాలు చించుకొని మాట్లాడుతూ ఉన్నారో, అవసరమైతే టేబుల్ని గుద్ది ఎందుకు రిజర్వేషన్ ఇయ్యరు అని మాట్లాడుతున్నారు, ఎందుకు రిజర్వేషన్ ఇవ్వకూడదు అని మాట్లాడుతున్నారు, కులాలు ఉన్నాయి అని మాట్లాడుతున్నారు, మతాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. మతాలు కులాలు అనేటివి తీసేయలేం, రద్దు చేస్తేనే పోతాయి, అది ఎవరైనా చెప్పగలరు, దాంట్లో సందేహమే లేదు. పుట్టి నుండి చచ్చినా ఇంకా ఎన్ని 100 తరాలు మారినా కులాన్ని రద్దు చేయకపోతే వివక్ష అనేది ఉంటుంది. ఈ వివక్ష ఒక కులంతో కాదు, కులము, మతము, పేదరికము,
పేదరికంలో కూడా వివక్ష ఉంది. ఒకే కులం వాడు మిగతా వాడిని గౌరవిస్తున్నాడని చెప్పలేం కదా! పేదరికాన్ని బట్టి కూడా వివక్ష అనేది వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో పేదరికమే వివక్ష చూపిస్తూ ఉంది. డబ్బుంటే వివక్ష లేదు. వాళ్ళ మనసులో ఉండొచ్చు, అగ్రకులానికి మనసులో వివక్ష ఉండొచ్చు. కానీ డబ్బుంటే ఆ వివక్ష చూపించడం లేదు. అందరినీ కలుపుకొని పోతాండు. వాళ్ళ కేడర్లో ఉన్న వాళ్ళతోటి కలుపుకొని పోతా ఉన్నారు. వాళ్ళ కేడర్లో కలుపుకుంటా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఐఏఎస్, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ కులం నుండి ప్రతిఫలాలు పొందిన వాళ్ళు, రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు ఎంతమందికి సహాయం చేస్తూ ఉన్నారు, ఎంతమందికి సహాయం చేశారు, ఏ రూపంలో సహాయం చేశారు, ఒకసారి వాళ్ళ లిస్టు పబ్లిష్ చేయమనండి, చూద్దాం. అప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడమందాం. రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనేది చెప్తాం. అంబేద్కర్ వాదులు కావచ్చు, లేక రిజర్వేషన్ క్లెయిమ్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ డిబేట్లో కూర్చుంటే ఎవరేం చెప్తున్నారు, రిజర్వేషన్ అవసరమా, రిజర్వేషన్ లేదా? అసలు రిజర్వేషన్ అనేది ఉంటే వివక్ష ఎందుకు పోతుంది? రిజర్వేషన్ ఎవడైతే క్లెయిమ్ చేస్తున్నాడో వాడు తక్కువ కులము, నన్ను తక్కువగా చూడండి, నేను తక్కువగానే మీకంటే నేను బానిసను, మీరు చెప్పినట్టు వింటానని కదా వాడు చెప్పేది. తక్కువ కులం అని చెప్పుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు మిమ్మల్ని సమానంగా చూడాలి? సమానంగా చూడాల్సిన అవసరం ఏంది? అయ్యా బాంచన అన్నప్పుడు వాడు ఎప్పుడైనా తొక్కుతాడు. మళ్ళీ వాళ్ళనే మీరు మమ్మల్ని అణగదొక్కుతున్నారు అనడం ఇదేం న్యాయము? ఎవరైనా కూడా పుట్టకతోటి ఎవరు అసమానంగా వివక్షతోటి పుట్టలేదు. అందరూ సమానంగానే, అందరికి కాలు చేతులు, అందరికి అవయవాలు ఉన్నాయి. పని చేసుకోవడానికి అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి రాజ్యాంగ ప్రకారంగా. ఇక్కడ వివక్ష ఏమి లేదు. మీకు మీరే మీరు కులం తక్కువ వాళ్ళని చెప్పుకోకండి. మేము కులం గలవాళ్ళం, కులము అనేది కాకుండా గుణం గలవాళ్ళమని చెప్పుకొని మీరు సాయం చేయగలిగితే 10 మందికి సాయం చేయండి, డెవలప్ చేసుకురండి మీకున్న దీంట్లో. కానీ మీ కులం వాడినే, మీ బంధువునే, పేదవాడిని అనగదొక్కుతూ వాళ్ళని మోసం చేస్తూ, మీ వాళ్ళకు మీరు సహాయం చేయకుండా మీ వాళ్ళనే మోసం చేస్తూ, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ, అగ్రకులాల వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాడిని నానా హింసలకు గురి చేస్తూ, మళ్ళీ మాకు రిజర్వేషన్ కావాలని మీరే క్లెయిమ్ చేసుకుంటూ, ఆ రిజర్వేషన్లు మళ్ళీ మీరే తరతరాలుగా అనుభవిస్తూ, మళ్ళీ కులాలు ఉన్నాయని చెప్పడము ఇది చాలా 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 నీచమైన పని. అట్లాంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకించాలి. కులాల్ని రద్దు చేయాలి. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే అన్ని వర్గాలని పిలిచి మీటింగ్స్, సమావేశాలు ఏర్పాటు చేసి కులాల్ని రద్దు చేసి ఎకనామికల్ బేసిస్డ్గా రిజర్వేషన్ అమలు చేయాలి. ఒక్కసారి రిజర్వేషన్ ఉపయోగించుకున్న వాళ్లకు రెండోసారి రిజర్వేషన్ ఇవ్వకూడదు. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకూడదు. క్యాస్ట్ సర్టిఫికెట్ కాకుండా ఎకనామికల్ బేస్డ్గా ఎంప్లాయా, అన్ఎంప్లాయా వాళ్ళ ఫాదర్ ఇదే రాయాలి తప్ప మిగతాది రాయకూడదు. ఇన్కమ్ ఎంత ఉంది అదే సర్టిఫికెట్లో వాళ్ళు ఎంప్లాయా, అన్ఎంప్లాయా, ఇన్కమ్, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ఏంటి, ఈ విధమైన సర్టిఫికెట్లు ఇస్తే మనం నిర్మూలన కులము లేకుండా చేసే అవకాశం వస్తుంది తప్ప కులాలు, మతాలు ఇవన్నీ మనం పెట్టుకుంటూ పోతే, కుల రిజర్వేషన్ పెట్టుకుంటూ పోయినట్లయితే సమానత్వం అనేది ఈ భూప్రపంచం ఉన్నంత వరకు రాదు, రాబోదు. కాబట్టి ఎవరైతే కులము, రిజర్వేషను ఈ రెండింటిని క్లెయిమ్ చేస్తున్నారో నాది వాళ్ళకు ఒకటే సవాల్, మీరు కులాలని రద్దు చేయమని అనండి, సమానత్వము రావాలి అని అనండి. అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది తప్ప మీరు కుల బేస్డ్గా రిజర్వేషన్ అడుగుతున్నారంటే అది స్వార్థం కోసం అడిగినట్లయితుంది. కులాల్ని ఇంకొక 1,00,000 సంవత్సరాలు మీరు వెనక్కు తీసుకుపోయినట్లు అవుతుంది. కులం గురించి ఎవరు మాట్లాడినా ఒక మాట మాట్లాడితే ఆ మాట వల్ల 100 సంవత్సరాలు ఈ కులం అనేది నిలబడుతుంది, వివక్షకు గురవుతారు. కాబట్టి కులం పేరు పెట్టి మాట్లాడకండి. నాది హంబుల్ సబ్మిషన్ ఏంటంటే, ఎక్కడికి పోయినా కులం అనే మాట మాట్లాడినట్టయితే
ఏ ఒక్కరు మాట్లాడినా కులం గురించి 100 సంవత్సరాలు వెనక్కు పోతుంది సమాజము. కాబట్టి దాన్ని గుర్తుంచుకొని రిజర్వేషన్ రద్దు చేసుకోండి, కులాలను తీసేయండి, ఎకనామికల్ బేస్డ్‌గా రిజర్వేషన్ ఇయ్యమని అడగండి, సమాజంతో అందరితో సమానంగా బతకండి, తలెత్తుకొని బతకండి, తల దించుకొని బతకొద్దు. రిజర్వేషన్ అడుగుతున్నారు, కులాల్ని మీరు క్లెయిమ్ చేస్తున్నారంటే తల దించుకున్నట్టు లెక్క. తల దించుకోవద్దు, తలెత్తుకొని సమానంగా బతుకుదాం, అందరితోటి సమానంగా బతకండి.